మాట్లాడి నువ్వు అక్షర సత్యంగా ఏమంటున్నారు, ప్రూఫ్స్ లేనంత మాత్రాన తప్పు చేయనట్టు కాదు అంటున్నారు. బ్లండర్ అది. ఒక పెద్ద అనలిస్ట్ ఒక టీవీలో మాట్లాడేటప్పుడు అంత దారుణంగా మాట్లాడేది కరెక్ట్. ఆయన ఎవరైనా కావచ్చు, రెస్పెక్ట్ ఉంది, కానీ అలాంటి మాట ఇప్పుడు 40-50 ఏళ్ళు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాలకు, రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యకరమైన వ్యక్తి ఆయన మీద ఒక స్థలాన్ని ట్రై చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. నేను కూడా ఎక్కడ కూడా ఊరికి అనాలని ఎక్కడ లేవండి, వాస్తవాలు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ డబ్బు జగన్మోహన్ సంపాదించారు, చంద్రబాబు నాయుడు సంపాదించారు అంటారు ఆయన. నేను ఒకటి అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన వ్యక్తి ప్రూఫ్స్ ఉన్నాయండి. 2004లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, 2009లో ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత. ఇప్పుడు మన లక్ష్మీకాంత్ గారి 1 కోటి రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని 2009కి 500 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిగా ఎలా ఇచ్చిందండి? ఎక్కడైనా అలావుద్దీన్ అద్భుతంగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారు అయింది 5 సంవత్సరాల్లో 500 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేట్టుగా ఎట్లా ఎదిగాడు? ఇది అందరికీ ఉన్న క్వశ్చనే. అంటే ఈయన దగ్గర ఉన్న బిజినెస్ ప్రాక్టీస్ మాకు చెప్తే మేము బాగుపడతాం, మోహన్ రెడ్డి గారు బాగుపడతారు, అందరూ బాగుపడతాం. ప్రాక్టీస్ మాకు చెప్పాలి. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎంత ట్యాక్స్ కట్టాడో అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు కుటుంబీకులు కావచ్చు ట్యాక్స్ ఎంత కడతారో అందరికీ తెలుసు. ఎక్కడైనా 100 కోట్లు ఉందా? ఆయనకున్న ఒకే ఇండస్ట్రీ, ఒక కంపెనీ హెరిటేజ్ కూడా ఈ రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో హెరిటేజ్ కంపెనీస్ పెట్టి ట్యాక్స్ ఉన్నాయి. న్యాయంగా ధర్మంగా రైతు నుంచి పాలు సేకరించి ఆ పాల మీద కొంత కమిషన్ అది అందరూ చేసే వాస్తవం. ఆ కంపెనీ లిస్టింగ్ వెళ్ళింది. లిస్టింగ్ వెళ్ళిన తర్వాత కంపెనీగా పరిచెందింది. సార్, టాపిక్ ని కంక్లూడ్ చేయండి గురుగారు. శేఖర్ రెడ్డి గారు, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. నిరూపించగలరా? చంద్రబాబు నాయుడు గారి మీద పక్క పెడితే ఒక్క రూపాయి రాస్తేనే ఎక్కడైనా ఉందా? ఏదో ఇల్లు కావరో ఏదో తిట్టచ్చు. వీళ్ళ మాదిరిగా 500 కోట్లు అడ్వాన్స్ చేస్తుందండి. కాబట్టి రాజకీయాలకు వచ్చిన ప్రతి ఒక్కరు రాష్ట్రం పేద అయిపోతుంది. ఇది మహా అన్యాయమైన మాట. అది కావు. దయచేసి చంద్రబాబు నాయుడు దయచేసి మీరు జాగ్రత్త వహించాలా. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లీన్ వ్యక్తి, ఒక డెమోక్రటిక్ వేలో ఫైట్ చేసే వ్యక్తి. తప్పు చేయడానికి ఆయన ఎక్కడ ఎస్ మీరు మాట్లాడుతున్నారు, ఇస్తా కంక్లూడ్ చేద్దరు గారు. ఎస్ ఇస్తారు. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏమంటే ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ 1 లక్ష కోట్లండి, 4,000 కోట్ల రూపాయలు డబ్బు దొరికినట్టే ఈ రోజు సిఐడి వాళ్ళు కేసు పెట్టున్నారు. ఆయనతో పాటు ఆయన సామంతరాజులు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు లోపలే ఉన్నాడు. 1 లక్ష కోట్లండి, 40,000 కోట్ల రూపాయలు ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి దగ్గర డబ్బు పోయింది అనేది ఈ రోజు సిఐడి వాదన. సాక్ష్యాలు ఉన్నాయి. శేఖర్ రెడ్డి గారు, సమయం అయిపోయింది. రెండో విషయం, శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఇసుక కాంట్రాక్ట్ అప్పగించి మేమేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం, ఇసుకలో 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంచి పెట్టామని 50,000 కోట్ల పైన ఈ రాష్ట్ర వనరులను తన కొరకు తన సాంస్కృతులు దోచిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని 1,000 కోట్ల కూడా సంపాదించుకొని ఒక అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి వారు పార్టీ వారు ఈ రోజు చంద్రబాబు గారి నాయకుడు ఏ వరకు సభ ఒక్కసారి రాష్ట్ర ప్రజలతో ఆలోచించాలి. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మేడం విజయశేఖర్ రెడ్డి గారు, రైట్ అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. నేను మొట్టమొదటిగా సహజంగా కేసులు ఎందుకు ఊడిపోతాయన్న దాని కేసు గురించి చెప్పాను, కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి చెప్పలే. మళ్ళీ ఒకసారి వినమనండి. ఆయన పొగడాల్సిన అవసరం లేదు, నాకు సమర్థించాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు.
నేను చెప్పింది ఏంటంటే కేసులు 2 విధాలుగా ఓడిపోతే, ఒకటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల, ఒక్కొక్కసారి సాక్ష్యాలు ఉన్నా కానీ ఆ కేసులో ప్రెజెంట్ చేయకపోయినా కానీ కేసు ఓడిపోతుందని చెప్పా. నేను చంద్రబాబు మీరు భుజాలు తడుగుకుంటే నీ ఇష్టం, అది తెలుగుదేశం భుజాలు తడుగుకుంటే వాళ్ళ ఇష్టం, నాకు సంబంధంలే. రెండోది చంద్రబాబు నాయుడు గారు కేసు ఓడిపోయింది కాబట్టి సాక్ష్యాలు లేవనే చెప్తున్నాను నేను. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదనే చెప్పా. ఎందుకంటే తప్పు చేసి ఉంటే వైసీపీ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండేవి, వాళ్ళు సెపరేట్ గా డిబేట్ చేసి ఉండేవారు, ప్రెజెంట్ చేసి ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని కోర్టు నిరూపిస్తుందని చెప్పా. రెండోది డబ్బులు అనేది పరిపాలించేవారు ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నాడు అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సంపాదించారని నేను అంటోలే. మరి తెలుగుదేశం భుజం తడుగుకుంటే తడుముకోనివ్వండి. పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు అందరూ బాగుపడుతున్నారు. ఆ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు బాగుపడుతున్నారు.